బాగానే ఉంది అట్లా కాదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాజేందర్. సో నిన్నైతే మనము నైట్ అయిపోయింది, సో నైట్ బ్లాగ్ ఏం తీయలేకపోయినా. సో ఇది మనం బ్లాగ్ 2 కింద ఈ వీడియో అయితే నేను రిలీజ్ చేయబోతున్నాను. సో ఇదేంటంటే కృష్ణా డిస్టిక్ కృత్తివేణి మండలం పోడు అనే విలేజ్కి అయితే వచ్చేసాము, ఇక్కడ తెలిసిన బ్రదర్ వాళ్ళ ఇంటికి. సో ఇది మనం ఇక్కడ మీరు చూస్తున్న వెనకాల మీకు కనిపిస్తున్నంతా కూడా మన కొబ్బరి తోట అండి. సో ఈ కొబ్బరి తోట ఆల్మోస్ట్ 15 acres ఉంటుందని చెప్పాడు. అండ్ దీంట్లోనే అంటే అంతర పంటలు అంటారు కదా, సో దానిలాగా కొన్ని చాలా రకాల అండ్ ఆల్మండ్, బాదం చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా వేశారు. అవి కూడా మీకు చూపిస్తాను కుదిరితే. అండ్ ఇంతకుముందే మనం బీచ్ కూడా వెళ్ళేసి వచ్చాము, ఆ బీచ్ వీడియో కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి కాసేపు ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత లంచ్ కూడా ఇక్కడే చేసేసారు. సో ఇక్కడ నుండి అమలాపురం జగ్గన్న తోటలో జరిగేటటువంటి ప్రబల తీర్థాలకు అయితే మేము వెళ్ళబోతున్నాము. సో ప్రబల తీర్థాలు అమలాపురంకి అంటే నియర్ బై జరుగుతాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ నుండి అమలాపురం 88 kilometers చూపిస్తుంది, 2 hours జర్నీ. సో ఆ తర్వాత అమలాపురం వెళ్ళేటప్పుడు కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి. మధ్యలో ఏదైనా మంచి లొకేషన్స్ ఉంటే నేనైతే వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. చాలా రకాలైతే అంటే వేరే రకాల చెట్లు కూడా ఉన్నాయి. మీకు నేను ఉసిరి చెట్టు చూపిస్తాను చూడండి ఒకసారి. ఉసిరికాయలు కనిపిస్తున్నాయి కదా, మీరు చూస్తున్నది ఇది ఉసిరి చెట్టు అండి. ఇది కనిపిస్తున్నాయి కదా మీకు ఉసిరికాయలు. ఇదేమో బాదం చెట్టు అండి, ఇది మీకు కనిపిస్తుంది బాదం చెట్టు, బాదం కాయలు. మామిడి చెట్టు కూడా ఉంది, కొబ్బరి తోట చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అంతా కూడా వేరుశెనగ అండి. ఇది వేరుశెనగ తోట ఇక్కడే పక్కనే ఉంది. అంటే మనకు చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి తోట పక్కనే వేరుశెనగ తోట కూడా ఉంది. ఫస్ట్ టైం నేను కూడా వేరుశెనగ చూడడం. ఊరికే మీకోసం ఇట్లా చూపిస్తున్నా. ఇక్కడ చివరిలో స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇంకో ఇది పల్లి, ఇంకా పెరగాలనుకుంటా. తెంపినందుకు మాత్రం సారీ, జస్ట్ చూద్దామన్నా. నేను కూడా ఎప్పుడు చూడలేదు ఎలా ఉంటుంది అనేది. కానీ సూపర్గా ఉంది. ఆల్ ది బెస్ట్ యూ శేఖర్ కొడంగల్. నిన్న నా వీడియోలు ఎక్కడి వరకు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏమంటున్నాడో మీకు తెలియదు. ఇదంతా ఇన్స్టాగ్రామ్ బాగా వాడతా అర్థమైంది. మీకు తెలుసా బ్రో? తెలియదా? అయితే నీకు అర్థమే కాదు. యూ శేఖర్ కొడంగల్, ఉప్పల్ బాలు, యూ శేఖర్ గిల్ ఉంటారు కదా, గాలది వీడియో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు చూస్తున్న అన్నీ కూడా ఇవి చేపల చెరువులు అండి. ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు రొయ్యల చెరువులు కూడా అనిపిస్తాయి. చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. ఇక్కడైతే మనకి చల్లటి ఇట్లా గాలి వీస్తూ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది మనకి చేపల లోపల ఆక్సిజన్ అందించడం కోసం అక్కడ మోటార్స్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి ఎంత బాగుంది అసలు లొకేషన్ అయితే. ఐ థింక్ ఇది చేపలకి అంటే దాన కోసం అనుకుంటా. ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా మీరు చూస్తే నేను 360 degrees చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తం చేపల చెరువులు అండ్ రొయ్యల చెరువులు అండి ఇక్కడంతా కూడా. చూస్తున్నారు కదా, మొత్తం కూడా రొయ్యల చెరువులే, రొయ్యలు అండ్ చేపలు. సో ఇదైతే చేపల చెరువు అండి. ఇది మీరు చూస్తున్న ప్రెజెంట్ అయితే ఇది చేపల చెరువు. చాలా అంటే చాలా మంచి, అంటే ఒక ఇట్లా కూల్ బ్రీజ్ వస్తూ ఉంది అన్నట్టు ఇక్కడ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయితే చూసారు కదా.
మంచి అంటే లొకేషన్ కూడా ఎందుకు ఒక మన ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. ఇది మనకి అంటే చేపలకు ఆక్సిజన్ అందించడం కోసం ఇది ఆన్ చేస్తే తిరుగుతాయి కదా, తిరిగిన కొద్దీ మనకి ఫ్రెష్ ఆక్సిజన్ అనేది చేపలకు అందడం కోసం అన్నట్టు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు అంటే రొయ్యల చెరువు కోసం తయారు చేస్తున్నటువంటి ఆ ప్లేస్ అన్నట్టు. సో ఇట్లా అంతా ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం లోతుగా తయారు చేస్తారు. అయితే రొయ్యల చెరువులేమో కొంచెం తక్కువ లోతుగా ఉంటాయంట, చేపల చెరువులు మాత్రం కొంచెం లోతు ఎక్కువగా ఉంటాయంట. మినిమం ఒక 5-6 అడుగుల లోతు అంతా చేస్తారంట. ఇట్లా అదంతా చదును చేసేసి దీంట్లో వాటర్ పట్టేసి మనకి మళ్ళీ చేపలను పెంపకం అనేది చేస్తారు. చూస్తున్నారు కదా, అసలు లొకేషన్ అయితే ఏమన్నా ఉందా, మంచిగా ఉంది. ఇది చాలా అంటే మనం కోనసీమలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు నేను. దీన్ని ఎందుకంటే దాన్ని ఏమంటారు, మనం బండిగా సర్వీసింగ్ చేసినట్టు తాపు సైట్లు వేయాలి మళ్ళీ కావచ్చు, అంతే ఇట్లయితేనే మంచిగా ఉంటుంది కదా, అందుకే ఇట్లా వేస్తున్నట్టు ఇది నీళ్ళతో